కాసేపట్లో కాళేశ్వరం కమిషన్ విచారణకు మాజీ సీఎం కేసీఆర్ హాజరు కానున్నారు. ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ హైదరాబాద్ బయలుదేరారు. కేసీఆర్ విచారణకు వెళ్తున్న క్రమంలో ఎమ్మెల్సీ కవిత తన భర్తతో కలిసి ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి వెళ్లారు. కేసీఆర్ వెంట హైదరాబాద్ కు హరీష్ రావు, కవిత, ప్రశాంత్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పలువురు నేతలు బయలుదేరారు. మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందు తొలిసారి విచారణను ఎదుర్కొనబోతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జ్యుడిషియల్ కమిషన్ నిర్వహించే క్రాస్ ఎగ్జామినేషన్ కు వెళ్లనున్నారు. 11:30 బీఆర్కే భవన్ కి ఆయన చేరుకోనున్నారు. కాగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, ఆర్థిక వ్యవహారాలతో సంబంధం ఉన్న పలువురు ఇంజనీర్లు, ఉన్నతాధికారులను ఇప్పటికే పీసీ ఘోష్ కమిషన్ విచారణ చేస్తుంది. ఈ నెల 6 నుంచి ప్రజాప్రతినిధులను ఎంక్వైరీ చేస్తోంది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కంప్యూటర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ నివేదిక సహా విజిలెన్స్ విభాగం, ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదికను కమిషన్ పరిశీలించింది. విచారణ దాదాపుగా పూర్తయిన తరుణంలో విధానపర నిర్ణయాలు, ఆర్థికపర అంశాలపై మాజీ మంత్రులు ఈటెల రాజేందర్, హరీష్ రావును కమిషన్ ప్రశ్నించింది. ఇక అందులో భాగంగానే ఇవాళ కేసీఆర్ విచారణకు పిలిచింది. కాళేశ్వరం కమిషన్ ఏ ప్రశ్నలు వేస్తోంది, దానికి కేసీఆర్ నుంచి ఎలాంటి సమాధానాలు ఇస్తారనేది ప్రస్తుతం ఉత్కంఠ రేపుతోంది. కాంగ్రెస్ కుట్రలు, కాంగ్రెస్ కుట్రలు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద 2 సార్లు పనిచేసిన హరీష్ రావు నీటిపారుదల శాఖతో పాటు కొన్నాళ్లు ఆర్థిక శాఖ బాధ్యతలు కూడా చూశారు. అప్పట్లో ఇక కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ సమయంతో పాటు మేడిగడ్డ పిఎస్ కుంగిన సమయంలో నీటిపారుదల శాఖ కేసీఆర్ వద్దే ఉంది. అప్పటి వరకు చేసిన విచారణ, అందులో వచ్చిన అంశాల ఆధారంగా కమిషన్ ప్రశ్నావళిని సిద్ధం చేస్తుంది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుకి చెందిన ఆర్థిక పరమైన అంశాలు, ఆనకట్టలోని లోపాలు, విధానపర నిర్ణయాలకు సంబంధించిన అంశాలపై కేసీఆర్ ను జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించనున్నారు. ప్రాణహిత, చేవెళ్ల నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుగా రీఇంజనీరింగ్ మొదలు, ఆనకట్ట నిర్మాణం, టెండర్ సంబంధిత అంశాలు, కాళేశ్వరం కార్పొరేషన్ బ్యారేజ్ల నిర్వహణపై కమిషన్ ప్రశ్నించే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకులారా, కాంగ్రెస్ పార్టీ నాయకులారా, రేవంత్ రెడ్డి సీఎం జై తెలంగాణ. కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలు, కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలు, కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలు. జై కేసీఆర్, జై కేసీఆర్. కాంగ్రెస్ కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలు, నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. మల్లారాజేశ్వర రెడ్డి గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, మల్లారాజేశ్వర రెడ్డి గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. ఇక విచారణ నిమిత్తం కేసీఆర్ గత కొన్నాళ్లుగా సంప్రదింపులు జరుపుతున్నారు. మాజీ మంత్రి హరీష్ రావును ఆయనతో పలుమార్లు సమావేశమయ్యారు. న్యాయవాదులు, విశ్రాంత ఇంజనీర్లతో చర్చించి అవసరమైన వివరాలు, సమాచారం, డాక్యుమెంట్లు సిద్ధం చేసుకున్నారు. ఎర్రవల్లిలో ఉన్న కేసీఆర్ ఉదయం అక్కడి నుంచి నేరుగా కమిషన్ కార్యాలయం బీఆర్కే భవన్ కి చేరుకోనున్నారు. కేసీఆర్ విచారణ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు అక్కడకు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉంది. కేసీఆర్ తో పాటు కొంతమంది ముఖ్య నేతలు మాత్రమే బీఆర్కే భవన్ లోపలికి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. జై కేసీఆర్, జై కేసీఆర్. కాంగ్రెస్
పై కాంగ్రెస్ కూటమి బల్లారాజ్ నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ బల్లారాజ్ రెడ్డి గారి నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం బల్లారాజ్ రెడ్డి గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా రేవంత్ రెడ్డి సీఎం జై తెలంగాణ రెడ్డిక కాళేశ్వరం కమిషన్ విచారణకు మాజీ సీఎం కేసీఆర్ బయలుదేరుతున్నారు. 11:30 గంటలకైతే విచారణ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. కాళేశ్వరం కమిషన్ ముందుకు ఈ రోజు కేసీఆర్ హాజరవుతున్న విషయం తెలిసిందే. 11:30 గంటలకు బీఆర్కే భవన్ కి అయితే కేసీఆర్ చేరుకున్నట్టుగా తెలుస్తుంది. ఫామ్ హౌస్ నుంచి ఆల్రెడీ కేసీఆర్ బయలుదేరారు. కేసీఆర్ వెంట విచారణకు 9 మందికి మాత్రమే అనుమతి ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ నేత గారిపల్లి సతీష్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సతీష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. రైట్, ఈ రోజు కమిషన్ ముందు కేసీఆర్ హాజరవుతున్నారు విచారణకు, దీనిపై మీరేమంటారు? అవునండి, తప్పకుండా కేసీఆర్ గారు ఆల్రెడీ ఆన్ ది వేలో ఉన్నారు. ఇప్పుడు ఒక 1 అవర్ లో మోస్ట్లీ రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా తరలి వచ్చిన సందర్భం మనం చూస్తా ఉన్నాము. పెద్ద ఎత్తున పోలీస్ యంత్రాంగం మోహరించి ఉంది. ఈ రోజు మరి కేసీఆర్ గారిని అనవసరంగా అంటే వాళ్ళ యొక్క కాంగ్రెస్ పార్టీ కావాలని కుట్రపూరితంగా ఈ రోజు కమిషన్ ముందుకు హాజరుపరచడం చాలా బాధాకరం. ఈ విచారణ అనేది ఈ విచారణ అనేది కేవలం కేసీఆర్ గారి మీద కాదు, ఇది యావత్ తెలంగాణ ప్రజలను కూడా అవమానించే దిశగా పరిగణిస్తా ఉన్నారు అందరూ కూడా. ఈ రోజు మనం చూస్తా ఉంటే అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో గతంలో కేసీఆర్ గారు లేనప్పుడు తెలంగాణ రాష్ట్రం సిద్ధించక ముందు మరి ఎండిపోయిన బతుకులు చూస్తాం, బీడుపడ్డ భూములు చూస్తాం. అలాంటి పరిస్థితి ఈ రోజు కేసీఆర్ గారు తెలంగాణ సాధించిన తర్వాత మరి ఎక్కడ చూసినా కూడా సస్యశ్యామలమైన తెలంగాణ రాష్ట్రం తీర్చిదిద్దబడింది. ఎక్కడ చూసినా కూడా నీళ్లు, ముఖ్యంగా కాళేశ్వరం జలాలతోని దాదాపు 20 లక్షల కోట్ల ఎకరాలకు 20 ఎకరాలకు కానీ మనం నీళ్లు సాగునీరు అందించే దిశగా మనం ముందుకు సాగిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా సాగునీరు, తాగునీరు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, భూగర్భ జలాలు పెంపు దిశగా డ్యాములు నింపి, చెక్ డ్యాములు నింపి ప్రతి ఒక్క టేలెంట్ వరకు కూడా రైతులకు నీళ్లు అందించిన దిశను మనం గమనించాం. ఈ రోజు చూస్తా ఉంటే మరి గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎక్కడ చూసినా కూడా పంటలు, అద్భుతమైన పంటలు పండించే రైతాంగం వాళ్ళ యొక్క జీవితాలు ఇంత ఆనందంగా ఉన్నదో మనం చూస్తాం. కానీ ఈ రోజు చూస్తా ఉంటే కేవలం కేసీఆర్ గారికి పేరు వచ్చింది, కాళేశ్వరం పేరుతో మరి ఎంతో అద్భుతంగా పంటలు పండినాయి. రైతాంగం మొత్తం కేసీఆర్ గారి పార్టీకి, కేసీఆర్ గారి వైపు, బీఆర్ఎస్ పార్టీ వైపు ముందుకు సాగుతా ఉన్నారు. ఖచ్చితంగా ఆయన మీద బురద జల్లే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది అని ఒక రీతిలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న కుట్రపూరిత చర్య తప్ప మరేం లేదండి. ఈ రోజు ప్రజలందరూ కూడా బాధపడుతున్నారంటే, అయ్యో కేసీఆర్ గారు మాకు ఏం చేశారండి, కనీసం మా బడుగు బలహీన వర్గాల కోసం, తెలంగాణ బాగు కోసం, తెలంగాణ సాగునీరు కోసం, తెలంగాణ రైతాంగం కోసం నీళ్లు అందించే దిశగా పనిచేస్తే ఈ రోజు వీళ్ళు అవమానించే దిశగా కమిషన్ ముందుకు తీసుకురావడం చాలా బాధాకరం అంటున్నారు. ఈ రోజు చూస్తా ఉంటే మీరు గమనించాలి, దగ్గర 80 లక్షల
80,000 కోట్లు 90,000 కోట్లకు మరి ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఉపయోగపడితే వీళ్ళు 1,00,000 కోట్ల అవినీతి అని చెప్పేసి మాట్లాడుతున్న సందర్భం మనం చాలా బాధాకరం. స్వయాన ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పిల్లనిచ్చిన మామే చాలా సందర్భాలు అనడం జరిగింది. 90,000 కోట్ల ఖర్చు ఈ కాళేశ్వరంకి అయితే 1,00,000 కోట్ల అవినీతి ఎక్కడ జరిగిందని ఆయన అని చెప్పేసి స్వయాన పిల్లనిచ్చిన మామే అన్న సందర్భాలు కూడా మనం చూసినాం. అంటే ఇలాంటి పరిస్థితుల్లో కాళేశ్వరం ఇది అని ఎంతో పొగిడిన సందర్భాల నుంచి ఈ రోజు ఇలా అవమానించే దిశగా తీసుకురావడం కేవలం కక్షపూర్తి చర్య అని చెప్పి అంటున్నామండి. అంటే మేడిగడ్డ బ్యారేజ్ కొంగుడు నేపథ్యంలోనే ఈ విచారణ చేపట్టారు కదా, మరి ఇది కరెక్ట్ కాదంటారా? ఇప్పుడు మేడిగడ్డ ఉంది ఇదండి. ఇప్పుడు ఎన్డీఎస్ఏ కానీ లేకపోతే సిడబ్ల్యూసీ కానీ ఎన్డీఎస్ఏ కానీ కాగ్ మరి ఇవన్నీ కూడా ఏం చెప్పిందంటే ఎక్కడన్నా అవినీతి జరిగిందనో లేకపోతే ఎక్కడన్నా ఇబ్బంది జరిగిందనో చెప్పలేదు కదా. ఏది జరగకుండా కూడా ఎవరు చెప్పకుండా కేంద్ర ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేసిన రోజులు మనం చూసినాము. అంటే కేవలం ఓన్లీ ఏం లేదండి, రైతాంగం అంతా కేసీఆర్ వైపు ఉన్నారు. ఈ రైతాంగాన్ని పక్కదో పంపించే విధంగా ముందుకు సాగాలని దిశగా చేస్తున్న కుట్రపూర్తి చర్య అని ఈ రోజు తెలంగాణ ప్రజలకు కూడా తెలిసిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఏం చేద్దామన్నా ఏం చేసే పరిస్థితులు లేదు, వడిగట్టింది లేదు, గుడిగట్టింది లేదు, ఒక ఇటుక పిల్ల పెట్టేది లేదు. ఈ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎన్నో పథకాలు కానీ ఎన్నో ప్రాజెక్టులు కానీ ముందుకు సాగిన రోజులు మనం చూసినాం. ఎంతో అద్భుతంగా ప్రపంచం అంతా కూడా తెలంగాణ రాష్ట్రం వైపు తిరిగి చూసింది. మనం గతంలో మన కిరణ్ కుమార్ రెడ్డి గారు అసెంబ్లీలో ఉన్నప్పుడు కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏమన్నారంటే, మీకు తెలంగాణ సాధించాలని అంటున్నారు కదా, తెలంగాణ వస్తే మీరు అంధకారంలోకి వెళ్ళిపోతారు, కరెంటు కూడా అన్నారు. కానీ ఈ రోజు తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత కేసీఆర్ గారి హయాంలో 24 గంటల కరెంటు ఉంది, 24 గంటల నీళ్లు వచ్చినాయి, ఎంత అద్భుతంగా పంటలు పడినాయి. ఇవన్నీ చూసి కన్ను మండి కాంగ్రెస్ వాళ్ళు అబద్ధపు హామీలు, అలివికాని హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసి గద్దెనెక్కిన తర్వాత ఈ రోజు మళ్ళా కేవలం కేసీఆర్ గారిని మళ్ళా బురద జల్దామనే ఉద్దేశం చేస్తున్న ప్రయత్నం తప్ప వేరేం లేదండి. అంటే విచారణ జరిగితే మంచిదే కదండి, ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి కొన్ని అవకతవకలు జరిగాయి అనే ప్రచారం జరుగుతుంది కాబట్టి ఈ విచారణ జరిగితే దీంట్లో ఒక క్లారిటీ అవకాశం రాదంటారు, క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటారు కదా? తప్పకుండా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. అందుకోసమే కదండి కేసీఆర్ గారు వచ్చారు. మొన్న హరీష్ రావు గారు కూడా వచ్చి రావడం జరిగింది, చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ రోజు కేసీఆర్ గారు కూడా రావడం జరిగింది, చేస్తా ఉన్నారు. కానీ ఇప్పుడు ఆయన ఒక సాధకుడు, తెలంగాణ సాధకుడు, ఒక గొప్ప మహానుభావుడు. ఆయనని పట్టుకుని మనం బురద జల్లే ప్రయత్నం చేయడం అనేది తప్పు కదండి. ఇప్పుడు ఆయన ఏం చేశాడు, ఆయన స్వలాభం కోసం కదా, తెలంగాణ రాష్ట్రాంగం కోసం, తెలంగాణ రైతాంగం కోసం, తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం కదా ఆయన చేసింది. సో ఆయన ఈ రోజు ఇలా విచారణ పేరుతో తీసుకురావడం, విచారణ పేరుతో ఆయనని రప్పించడం అనేది కూడా అవమానం కదా. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు కదా. సో అది అండి. ఓకే, రైట్, థ్యాంక్ యూ అండి సతీష్ గారు.